బేతాళ కథలు. గుణశేఖరుడి కథ. అవంతి దేశానికి రాజైన రాజ్యపాలుని కుమారుడి పేరు శౌర్యపాలుడు. అతడి పేరులోని శౌర్యం నేతి బీరకాయలోని నెయ్యి లాంటిది. చిన్నప్పటి నుండి శౌర్యపాలుడు బుద్ధిహీనుడిగా, మూర్ఖుడిగా పెరిగి పెద్దవాడయ్యాడు. శౌర్యపాలుడికి గుణశేఖరుడు అనే మంత్రి కుమారుడితో మైత్రి ఉండేది. అతడు మంచి గుణవంతుడే కాక మేధావి కూడా. శౌర్యపాలుడి బుద్ధిహీనత్వం ఎరిగిన రాజ్యపాలుడు గుణశేఖరుడితో, నాయనా, మీరిద్దరూ సహాధ్యాయులు. శౌర్యపాలుడు భావి మహారాజైతే నువ్వు అతడి కాబోయే మంత్రివి కదా. శౌర్యపాలుణ్ణి మంచి రాజుగా తీర్చిదిద్దే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను అని చెబుతూ ఉండేవాడు. గుణశేఖరుడు వీలైనప్పుడల్లా శౌర్యపాలుడికి ధైర్యము, రాజనీతి గురించి చెప్పేవాడు. అయితే అవన్నీ బురదలో పోసిన పన్నీరులా వ్యర్థమైపోతూ ఉండేవి. ఇలా ఉండగా గాంధార దేశపు రాజు నుంచి రాజ్యపాలుడికి ఒక వర్తమానం వచ్చింది. ఆ దేశపు రాజైన సింహబలుడి కుమార్తె కళ్యాణ తిలకను వివాహం గురించిన వర్తమానం అది. ఆమె స్వయంవరం ఒక కొత్త పద్ధతిలో ఏర్పాటు చేయబడుతున్నది. అందుకు 3 పరీక్షలు ఉంటాయి. ఉత్తమ క్షత్రియులు ఎవరైనా సరే ఆ పరీక్షలలో పాల్గొనవచ్చు. ఇందుకు గురించిన వివరాలు గాంధార దేశపు రాజధాని అయిన గార్గేయపురంలో తెలుసుకోవచ్చును. ఈ వర్తమానంతో పాటు కళ్యాణలతిక చిత్రపటం కూడా పంపబడింది. రాజ్యపాలుడు అంతా విని మౌనంగా ఊరుకున్నాడు. శౌర్యపాలుడు కళ్యాణలతిక చిత్రపటం చూస్తూనే ముగ్ధుడైపోయాడు. అతను గుణశేఖరుణ్ణి కలుసుకొని సంగతి వివరంగా చెప్పి, నేను ఆ కళ్యాణలతికను ఎలాగైనా వివాహం ఆడదలిచాను. మనం బయలుదేరి గార్గేయపురం వెళదాం అన్నాడు. అందుకు గుణశేఖరుడు, ఆ పరీక్షలు ఎటువంటివో మనకు తెలియదు. అనాలోచితంగా వెళితే భంగపాటు తప్పదు అన్నాడు. అందుకే కదా నిన్ను వెంటబెట్టుకు రమ్మంటున్నది. ఆ పరీక్షల వివరాలు తెలుసుకున్న తర్వాత అవసరమైతే నువ్వు నాకు సహాయం చేద్దువు గాని పద అంటూ తొందర పెట్టాడు శౌర్యపాలుడు. రాజుగారి అనుమతి తీసుకోవద్దా అని అడిగాడు గుణశేఖరుడు. నాన్నగారికి తెలిస్తే ఒప్పుకోరు అని చెప్పాడు శౌర్యపాలుడు. ఇక చేసేదేమీ లేక గుణశేఖరుడు శౌర్యపాలుడితో కలిసి గార్గేయపురానికి బయలుదేరాడు. అక్కడికి చేరాక పరీక్షల వివరాలు తెలుసుకున్నాడు. ఒకానొక భవనంలో ఆ పరీక్షలు జరుగుతాయి. అక్కడ వరుసగా 3 గదుల్లో 3 పరీక్షలు ఏర్పాటు చేయబడ్డాయి. ఈ 3 పరీక్షల్లో మొదటిది పాముల మధ్య నుంచి నడవడం. మొదటి గదిలో ఖాళీ లేకుండా పాములు ఉంటాయి. తలలూపుతూ బుసల కొట్టే వాటి మధ్య నుంచి నడుస్తూ రెండవ గదిలోకి వెళ్ళాలి. రెండవ గదిలోకి వెళ్ళగానే ప్రవేశ ద్వారం దగ్గర నిలబడిన చెలికత్తె, క్షమించాలి, ఆ విషసర్పాలు మిమ్మల్ని ఏం చేశాయి అని అడుగుతుంది. ఆ ప్రశ్నకు సమాధానం విని రెండవ గదిలోకి వెళ్ళనిస్తుంది. ఆ గదిలో 2 బ్రాహ్మణులు కూర్చొని ఉంటారు. అయితే ఆ ఇద్దరిలో ఒక్కడే బ్రాహ్మణుడు, రెండో వాడు అన్యకులస్తుడు. ఆ ఇద్దరిలో ఎవరో చెప్పాలి. అది సరిగా చెప్పిన తర్వాత 3వ గదిలోనికి ప్రవేశం దొరుకుతుంది. 3వ గదిలోని ఒక గోడకు చిత్రపటం ఒకటి వేళ్లాడదీయబడి ఉంటుంది. అది కళ్యాణలతిక చిత్రించినదే. ఆ చిత్రంలో సగం తెలుపు, సగం నలుపుగా చిత్రించిన గుర్రాన్ని అధిరోహించిన సుందర పురుషుడు ఒకడు దాన్ని లాఘవంగా ఒక తిరుగుతున్న చక్రం మీదకి పోనిస్తూ ఉంటాడు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఆ చిత్రం చూసి చేసే వ్యాఖ్యానాన్ని అక్కడ నిలబడిన భటుడు వింటాడు. ఆ వ్యాఖ్యానం సరి అయినదైతే భటుడు అతన్ని తిన్నగా కళ్యాణలతిక దగ్గరకు తీసుకుపోతాడు. ఆ వివరాలన్నీ విన్న తర్వాత గుణశేఖరుడు సాలోచనగా, శౌర్యపాల, మొదటి గదిలో అడుగడుక్కి పాములున్నాయంటే అవి బొమ్మ పాములే ఉండాలి. మధ్య మధ్య ఏ ఒకటో రెండో నిజమైన సర్పాలు ఉన్నప్పటికీ అవి కూరలు తీసినవై ఉంటాయి అంటూ 3 పరీక్షలకు ఏమేం చేయాలో చిత్ర వ్యాఖ్యానంతో సహా బాగా నూరిపోసి పంపించాడు. శౌర్యపాలుడు నిలువెల్లా వణికిపోతూనే ఎలాగో పాములన్న గదిలో ప్రవేశించి దాన్ని దాటి రెండవ గది దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఉన్న రాకుమారి చెలికత్తె, క్షమించాలి, ఆ విషసర్పాలు మీకేమైనా హాని కలిగించాయా అని అడిగింది. శౌర్యపాలుడు బెంకంగా, ఆ సర్పాకృతులు నన్నేం చేయగలవు అన్నాడు. చెలికత్తె వంగి అతడికి నమస్కరించి రెండవ గదికి దారి చూపింది. అక్కడ 2 బ్రాహ్మణులు దర్భాసనాల మీద కూర్చుని జపమాలలు తిప్పుతున్నారు. శౌర్యపాలుడు ఆ ఇద్దరికేసి నిశితంగా చూస్తూ, పరీక్ష కోసమైతేనేం, రాజకుమార్తె ఇచ్చే డబ్బుకు ఆశపడైతేనేం, అన్యకులస్తుడితో సమానంగా కూర్చున్న ఈ బ్రాహ్మణుడు నా దేశస్థుడైతే ఇక్కడే తల నరికేసేవాణ్ణి అన్నాడు. ఆ వెంటనే ఆ ఇద్దరిలో ఒకడి ముఖంలో ఆవేశం కనిపించింది.
శౌర్యపాలుడు అతడిని అక్కడ ఉన్న భటుడికి చూపుతూ, ఇతడే నిజమైన బ్రాహ్మణుడు అన్నాడు. భటుడు నమస్కరించి శౌర్యపాలుడికి 3వ గదిలోకి దారి చూపించాడు. శౌర్యపాలుడు 3వ గదిలోకి వెళ్ళి అక్కడ చిత్రపటాన్ని చూసి కాసేపు ఆలోచించినట్లు నటించి, ఈ చక్రం కాలచక్రం, సుఖము దుఃఖము సమపాళ్లుగా ఉండే జీవితం అనే అశ్వాన్ని అధిరోహించి, ఆ జీవితాశ్వం కళ్ళెం జారిపోకుండా తన అదుపులో ఉంచుకొని కాలాన్ని కీర్తితో అధిగమించగల ధీరోదాత్తుణ్ణి తాను పెళ్లాడదలుచుకున్నానని మీ రాజకుమార్తె ఈ చిత్రం ద్వారా చెప్పదలుచుకున్నది అన్నాడు. అక్కడ ఉన్న భటుడు శౌర్యపాలుడికి నమస్కరించి, తమరు ఈ పక్కన ఉన్న గదిలోకి వెళ్ళండి అన్నాడు. శౌర్యపాలుడు ఆనందంతో అటు నడిచాడు. అయితే శౌర్యపాలుడు కళ్యాణలతికను కలుసుకునేలోగా అతడి విజయవార్త ఆమెకు చేరవేయబడింది. పాములు ఉన్న గదిలో ప్రవేశించే సమయంలో శౌర్యపాలుడి వణుకు భయం గమనించిన వేగులు ఆ సంగతి కళ్యాణలతికకు చెప్పడం జరిగింది. ఆ వేగులే ఇప్పుడు వచ్చి అతడి విజయవార్త వినిపించగానే ఆమె ఆశ్చర్యపోయింది. సునిశితమైన ఆమె బుద్ధికి శౌర్యపాలుడి విజయం వెనక ఎవరిదో వ్యూహం ఉండవచ్చన్న అనుమానం కలిగింది. శౌర్యపాలుడు విజయ గర్వంతో కళ్యాణలతిక దగ్గరకు వచ్చాడు. కళ్యాణలతిక అతడితో, మీ విజయానికి అభినందనలు తెలుపుతున్నాను. ఆ 3 పరీక్షలలో నెగ్గిన వారికి ఇంకొక పరీక్ష ఉన్నది అన్నది చిన్నగా నవ్వుతూ. ఆ మాట విని శౌర్యపాలుడు మండిపడుతూ, మళ్ళీ మరొక పరీక్ష అన్నాడు. కళ్యాణలతిక వినయంగా, అలా కోపగించకండి. పై 3 పరీక్షలు మీ స్వంత బుద్ధితో గెలుచుకున్నవే అని రుజువు కానిదే మా గురువర్యులు మన వివాహానికి ఒప్పుకోరు అన్నది. ఎవడా గురువర్యుడు, ఎలా రుజువు చేస్తాడు అంటూ పళ్ళు కొరికాడు శౌర్యపాలుడు. కళ్యాణలతిక అతడి దురుసు మాటలకు నొచ్చుకొని తన మంత్రశక్తితో, మా రాజగురువు మీ నిజాయితీని పరీక్షిస్తారు. ఈ పరీక్షలు మీ సొంత బుద్ధితో గెలిచినవి కాకపోతే మీరు కురూపిగా మారడమేగాక రాజదండనకు కూడా గురి కావలసి వస్తుంది అన్నది. వెంటనే శౌర్యపాలుడు, ఇది నన్ను అవమానించడం. మా దేశం వెళ్ళి సైన్యంతో వచ్చి నీ తండ్రిని మట్టి కర్పించి నిన్ను పెళ్లాడకపోతే చూడు అన్నాడు. కళ్యాణలతిక చిరునవ్వు నవ్వి, ఓయి శౌర్యపాల, సాటి రాజకుమార్తెతో ఇంత హీనంగా మాట్లాడుతున్న నిన్ను ఈ పరీక్షలలో గెలిపించినది మంత్రి కుమారుడు గుణశేఖరుడా అని అడిగింది. శౌర్యపాలుడు నిర్ఘాంతపోయి నోట మాట రాక నిలబడిపోయాడు. ఇక మీరు వెళ్ళి మీ మిత్రుడైన మంత్రి కుమారుణ్ణి పంపండి అన్నది కళ్యాణలతిక. శౌర్యపాలుడు తల వంచుకొని బయలుదేరి గుణశేఖరుణ్ణి కలుసుకొని జరిగిందంతా చెప్పాడు. గుణశేఖరుడు ప్రమాదాన్ని శంకించి శౌర్యపాలుడితో, యువరాజా, మీరు మన రాజ్యానికి బయలుదేరండి. నేను వెనకగా వచ్చి కలుసుకుంటాను అని చెప్పి కళ్యాణలతిక ఉన్న చోటుకు వచ్చాడు. అతడి మేధస్సుకు వన్నె ఇచ్చేదిగా ఉన్న గుణశేఖరుడి రూపాన్ని చూస్తూనే కళ్యాణలతిక తత్తరపడింది. తర్వాత ఆమె గుణశేఖరుణ్ణి అక్కడ ఉన్న ఒక ఆసనంలో కూర్చోవలసిందిగా కోరి, నేను పెట్టిన 3 పరీక్షల్లోనూ ప్రత్యక్షంగా పాల్గొనకుండానే గెలిచారు. విజయలక్ష్మితో పాటు నన్ను కూడా స్వీకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అన్నది. గుణశేఖరుడు నవ్వి, పరీక్షల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నవాడే అభ్యర్థి అవుతాడు. సమాధానాలు తెలిసిన ప్రతివాడు విజేత కాగల అర్హుడవుతాడే గాని విజేత కాడు అన్నాడు. ఆ సమాధానం విని కళ్యాణలతిక చిత్రంగా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె నవ్వు గురించి ఆలోచిస్తూ గుణశేఖరుడు బయలుదేరి శౌర్యపాలుడిని కలుసుకున్నాడు. ఇద్దరు రాచనగరు చేరాక రాజ్యపాలుడు ఆ ఇద్దరు చెప్పినది విని కొంతసేపు మౌనంగా ఊరుకొని గుణశేఖరుడితో, రేపు మనిద్దరం అరణ్యానికి వేటకు పోదాం, సిద్ధంగా ఉండు అన్నాడు. ఆ మర్నాటి ఉదయం ఇద్దరు అరణ్యానికి వెళ్లారు. ఒక చోట రాజ్యపాలుడు హఠాత్తుగా గుణశేఖరుడిపైకి కత్తి ఎత్తాడు. గుణశేఖరుడు ముందే ఊహించిన వాడిలా చప్పున రాజు చెయ్యి పట్టుకొని, మీ కుమారుడి బుద్ధిహీనత్వం బయటపడడానికి కారణం గాంధార రాకుమారి సునిశిత బుద్ధే కాని నా స్వార్థం కాదు అంటూ రాజును తన గుర్రం మీద నుంచి పడదోసి తన గుర్రాన్ని దౌడు తీయించాడు. అతడు గాంధార దేశానికి వెళ్ళి కళ్యాణలతికను కలుసుకొని ఆమెను వివాహమాడేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పాడు. కళ్యాణలతిక గుణశేఖరుల వివాహం వైభవంగా జరిగిపోయింది. వారం రోజులు గడిచాక గుణశేఖరుడు మామగారి సైన్యంతో అవంతి దేశం మీదకు దాడిపోయి రాజ్యపాలుణ్ణి చిత్తుగా ఓడించి సింహాసనాన్ని ఆక్రమించుకున్నాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా, ఈ కథలో బుద్ధిహీనులు ఎవరు? అత్యంత భక్తి గౌరవాలతో రాజకుటుంబానికి సేవ చేస్తున్న గుణశేఖరుడు చివరకు రాజు మీదే ఎదురు తిరిగి కళ్యాణలతికను వివాహం ఆడటం అక్రమం కాదా
గుణశేఖరుడు తనను పెళ్లాడ నిరాకరించినప్పుడు కళ్యాణలతిక చిత్రంగా ఎందుకు నవ్వింది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాజ్యపాల శౌర్యపాలలిద్దరూ ఒకరిని మించి ఒకరు బుద్ధిహీనులు. కొడుకు బుద్ధిహీనత బయటపడినందుకు అవమానము, కొడుకును కాదని కళ్యాణలతిక గుణశేఖరుణ్ణి వరించినందుకు ఈర్ష్య రాజ్యపాలుల్లోని బుద్ధిహీనతకు తిరుగులేని సాక్ష్యం. మేధావంతుడు భావి మంత్రి అయిన గుణశేఖరుణ్ణి ఏ నేరం చేయకుండానే రాజ్యపాలుడు హత్య చేయాలని చూశాడు. ఈ కారణం వల్లనే గుణశేఖరుల్లోని స్వామి భక్తి మరుగైపోయింది. అతడు సామాన్య పౌరుడిగా తనను వరించిన కళ్యాణలతికను వివాహమాడి తన దేశాన్ని నీచుల నుంచి కాపాడడానికి పూనుకున్నాడు. ఇక గుణశేఖరుడు తనను నిరాకరించినప్పుడు శౌర్యపాలుడి తండ్రి కూడా బుద్ధిహీనుడైతే ఏమవుతుందో ఊహించి కళ్యాణలతిక చిత్రంగా నవ్వింది. ఆ నవ్వులోని అంతరార్థం గుణశేఖరుడికి మార్గదర్శకమైంది అని చెప్పాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.